హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ చామ దుంపలు చామ గడ్డలు అంటారు కదా, దాని పులుసు అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో మంచిగా వాష్ చేశాను. చూడండి వాటర్ ఎంత డర్టీగా వచ్చాయో. వాష్ చేశాక కుక్కర్లో కొంచెం చిన్నగా పీసెస్ కట్ చేసేసి కుక్కర్లో వాటర్ పోసి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. అంతలోపు కుక్కర్ విజిల్ అయ్యేలోపు చింతపండు 50 గ్రామ్స్ నీట్గా కడిగేసి నానబెట్టుకున్నాను. ఇక్కడైతే 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేసి బాగా వేయించాను. తర్వాత నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి అందులో అల్లం వెల్లిపాయ వేసి అందులో మళ్ళీ గ్రీన్ చిల్లీస్ వేసాను అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెము కరివేపాకు వేసి అందులోనే మళ్ళీ టమాటోలు కూడా వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి కాసేపు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టాలి. పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేశాను. టమాటో పీల్ మొత్తము ఇదయ్యేటట్టుగా మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా అయిందనమాట. టమాటో ప్యూరీ అంతా వదిలేసింది. ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చింది. అప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కారం కూడా ఆయిల్లో బాయిల్ అయ్యేటట్టుగా ఒక 3 to 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇలా ఓపెన్ చేయాలన్నమాట. తర్వాత చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసి ఇక్కడైతే విజిల్స్ అయ్యాయన్నమాట. చూడండి ఇలా అయ్యాయి, బాగా ఉడికాయి. ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇలా ఉడకాలి. పీల్ తీసుకోవాలి ఫస్ట్. ఇదైతే చేసి చూపించాను. అంతలోపు ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఇలా మసిలేటప్పుడు పీల్ తీసి పెట్టుకున్న చామదుంపలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత అది దగ్గరకు అవుతుందన్నమాట. కర్రీలాగా రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా చిక్కగా పడుతుందన్నమాట ఉడికిన తర్వాత. లాస్ట్లో అయితే మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా బాగా వచ్చింది పులుసు అయితే.